పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి తొలి దశ ప్రాజెక్టును ప్రభుత్వమే స్వాధీనం చేసుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్&టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య గురువారం జరిగిన చర్చల్లో ఈ కీలక ఒప్పందం కుదిరింది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నేతృత్వంలో ఎల్&టీతో జరిగిన చర్చలు చివరకు ఫలితాన్నిచ్చాయి. 13,000 కోట్ల రుణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోగా మరో 2,000 కోట్ల ఈక్విటీగా ఎల్&టీకి చెల్లించనుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్న ఏకైక మెట్రోగా ఉన్న హైదరాబాద్ మెట్రో ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి రానుండడం విశేషంగా మారింది. ఈ ఒప్పందంతో రెండో దశ మెట్రో విస్తరణకు మార్గం సుగమం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండో దశ కోసం 163 కిలోమీటర్ల విస్తరణలో 8 మార్గాలతో డిపిఆర్ను కేంద్రానికి పంపించింది. కేంద్రం సూచనల మేరకు మొదటి, రెండో దశలను సమీకృతంగా నిర్వహించారన్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. మొదటి దశ ప్రైవేటు సంస్థ చేతిలో ఉండటం వల్ల కేంద్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాటిని తొలగించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్&టీ సంస్థ తమ వాటాను పూర్తిగా విక్రయించేందుకు ముందుకొచ్చినట్లు వెల్లడించింది.